ಕೋಲಾರ ಜಿಲ್ಲೆ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲ್ಲೂಕಿನ ನೆಲವಂಕಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಪಾತನಲವಂಕಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸ್ವಂತ ಸರ್ವೆ ನಂಬರ್ನಲ್ಲಿ ಮನೆ ನಿರ್ಮಿಸಲು ಮುಂದಾಗಿರುವ ಲಕ್ಷ್ಮಣರೆಡ್ಡಿ ಅವರಿಗೆ ಗ್ರಾಮದ ಕೆಲವು ಮುಖಂಡರು, ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಪಿಡಿಒ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ಮತ್ತು ಗ್ರಾಮಸ್ಥರು ಅಡ್ಡಿಪಡಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಆರೋಪಿಸಲಾಗಿದೆ. ಲಕ್ಷ್ಮಣರೆಡ್ಡಿ ಅವರ ಹೇಳಿಕೆ ಪ್ರಕಾರ ತಮ್ಮ ಹಿರಿಯರು ದೇವಸ್ಥಾನಗಳಿಗೆ ದಾನ ನೀಡಿದ ಜಮೀನುಗಳ ಖಾತೆ ಮಾಡಲು ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿಗೆ ಮನವಿ ನೀಡಿದ ನಂತರ ಈ ಸಮಸ್ಯೆಗಳು ಪ್ರಾರಂಭವಾಗಿವೆ. ಅವರು ತಮ್ಮ ಸ್ವಾಧೀನದಲ್ಲಿರುವ ಖಾತೆ ಸಂಖ್ಯೆ 143, ಪೂರ್ವ ಪಶ್ಚಿಮ 60 ಗಜ, ಉತ್ತರ ದಕ್ಷಿಣ 20 ಗಜ ಜಮೀನಿನಲ್ಲಿ ದನದ ಕೊಟ್ಟಿಗೆ ನಿರ್ಮಿಸಲು ಮುಂದಾದಾಗ ಕೆಲವರು ನೀವು ರಸ್ತೆಗೆ ಅಡ್ಡ ಕಟ್ಟಿದ್ದೀರಿ, ಚರಂಡಿ ಕಿತ್ತಿದ್ದೀರಿ ಎಂದು ವಿನಾಕಾರಣ ತೊಂದರೆ ನೀಡುತ್ತಿದ್ದಾರೆ. ಇದೇ ವಿಚಾರವಾಗಿ ತಮ್ಮ ಮಗನು ರಸ್ತೆಗೆ ಅಡ್ಡಲಾಗಿ ಮನೆ ನಿರ್ಮಿಸಿರುವವರ ಬಗ್ಗೆ ಪಿಡಿಒಗೆ ಮನವಿ ನೀಡಿದರೂ ಯಾವುದೇ ಕ್ರಮ ಕೈಗೊಂಡಿಲ್ಲ ಎಂದು ಲಕ್ಷ್ಮಣರೆಡ್ಡಿ ಆರೋಪಿಸಿದ್ದಾರೆ. ರಾಜಕಾರಣಿಗಳ ಪ್ರಭಾವ ಮತ್ತು ಗ್ರಾಮದ ಕೆಲವು ವ್ಯಕ್ತಿಗಳ ಕುಮ್ಮಕ್ಕಿನಿಂದ ತಮ್ಮ ಕೆಲಸಕ್ಕೆ ಅಡ್ಡಿಪಡಿಸಲಾಗುತ್ತಿದೆ ಎಂದು ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ. ತಾವು ಯಾರಿಗೂ ತೊಂದರೆ ನೀಡುತ್ತಿಲ್ಲ ಎಂದು ಲಕ್ಷ್ಮಣರೆಡ್ಡಿ ಸ್ಪಷ್ಟಪಡಿಸಿದ್ದಾರೆ. సార్ ఇది సుమారు ఏళ్ళ మా అప్పు చేయండి మేము ఇంట్లో ఖాతాలో జమీన్లో ఉన్నాము ఇది జాగ్రత్త సార్. ఇది మా అప్పకాలం ఇంకా మేము ఈ జాగాలో ఉండాము. అప్పుడు ఇంకా కాదా ఇవి కట్టేకి నాకు అనుకూలం లేదు. ఇప్పుడు ఏదో షెడ్ వేసుకొని సీమావుడికి ఏమో మేపుకుందాం అనుకుంటే వాళ్ళు మాతో ఊరోళ్ళు కట్టినిస్తా ఉండలా. నేనే ఇది ఇది ఈ రోడ్డు ఆ రోడ్డు నేనే ఇచ్చిండేది మా జాగాలోనే. ఇప్పుడు నా ఉండే జాగా కూడా నేను వాళ్ళు కట్టినిస్తా ఉంటా. ఏం తొందర చేస్తాను మా మీ జాగానే మీది కాదు అని చేస్తాడు. వాళ్ళు మాత్రం రోడ్లలో కట్టేసిన వాళ్ళకి ఎవరు ఊళ్ళో తొందరిస్తూ ఉండలా. నన్ను మాత్రమే చేస్తాడు. వాళ్ళు కొన్ని అక్రమ పనులు అవి ఇవి చేస్తూ దానికోసము నేను ఎలా ఇట్లా చేస్తూ ఉన్నారు, మాకు ఇట్లా చేసిందంటే అయితే నీకు జాగానే లేకుండా చేస్తాము అని సాధించి బెదిరికేసి నన్ను సుమారు 2 లక్షల దాకా బేస్ చేయారు. వచ్చేది ఏళ్ళు పెడితే ఎవరో పోలీసులు పిలిచేది, లేదు ఇదిగోని పిలిచేది, ఏమేమో చేసి తొందరలు ఇచ్చి నాకు భయపెట్టి తొందరిస్తూ ఉన్నారు. ఎన్నేళ్ళు ఇంకా స్వాధీనంలో ఉన్నారు? మేము మా అప్పకాలం ఇంకా ఉంటాము. మాండ్లు ఉండే తీసేసినాము, తుప్ప అన్నీ. ఎవరు మీకు తొందర చేస్తాను? శ్రీనివాసరెడ్డి, దాసప్ప, చంద్రు వీళ్ళు కనపడుస్తూ ఉన్నారు. ఏమంటే ఏం ప్రాబ్లం? నీకు మా మాట మా వెనకింటి రాకుంటే నీకు జాగానే లేదు, నేను ఇదే ఊర్లోనే లేదు, నా దగ్గరికి వచ్చి అడుక్కుంటే నేను ఇస్తాను, లేకుంటే నీకు లేని తొందరలు పెడతాను, నిన్ను అసలు జాగా పెట్టుకుండేస్తాము, వేరే వాళ్ళకి దానం ఇస్తాము, మా ఊరికిగా పెట్టుకుంటాము అని బెదిరిస్తూ ఉన్నారు. మీ దగ్గర డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. వీడియో మేడం వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చెప్తుంది. డాక్లా చూపించంటే ఇస్తుంది, వాళ్ళు ఆడే దాచిపెట్టే పెడుతుంది. అది ఉండేది కూడా ఇవ్వలేదు. మేమా మాకు తొందరిస్తూ ఉన్నారు, మా జాగాలో మేము ఉందాము, అయినా కట్టినిస్తూ ఉండలే, మీ ఇంకేమన్నా సహాయం చేయండా వాళ్ళు చెప్పండి అని కోర్టు ఆర్డర్ ఇచ్చిండారు. వాళ్ళు ಯಾವ కోర్టు ఆర్డర్ మాకేం లెక్కలేదు. ಯಾವ దీంట్లో కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా లెక్కలే. కోర్టు ఆర్డర్ ఏమైంది? మీ జాగాలో మీరు ఉండండి. మొన్నదోళ్ళు కొంచెం షెడ్ కట్టుకుందామని ఒక బండ గిండో పోయింది. అవును, దావు తొందర చేస్తామని అని వెనకోళ్ళు మూసిండారు. అది చెప్పాలి కదా. అర్జీలు ఇచ్చినా కూడా వాళ్ళు బట్టి ఏమైనా అర్జీలు ఇచ్చింటారు? అమ్మా మాది ఏమన్నా తొందర ఉంటే సర్చే ఇస్తామా, వాళ్ళు ఏమన్నా మాకు తొందర లేకుండా మేము పోయేకి వచ్చేటట్లేదు తీసిండంటే అవంతా నీకు అవసరం లే, మేము ఎట్లా చెప్తే అట్లా వినాలి. మీరు నీకు చెప్పే పని ఏమి? ఆయన మేడం కూడా ఊరందరూ ఊర్లో గ్రామస్తులు ఎవరు చంద్రించిందంటే చెప్పలే. గ్రామస్తులు అనేది వాళ్ళ పేరు చెప్పేలా, ఊరు చెప్పేలా. కనపడకుండా వెనకంతా మూసేసిండారు, రోడ్లే మూసేసిండారు. దాన్ని మేము పట్టించుకుంటే మేము పార్టీ వాళ్ళు పార్టీ అంట, వాళ్ళ దగ్గరికి పోవాలంట, మేము పోలేదు. దానికి రాజకీయం తొందరిస్తాను. ఊర్లో న్యాయంగా పడతారు కదా సార్? 143 నా పేరు లక్ష్మణ్ రెడ్డి. సర్వే నంబరు 142 మా లక్ష్మణరెడ్డి 14కి
నేను ఈ మా పెద్దోళ్ళ కాలం ఇంకా దేవస్థానాలకి దానికి దీనికి దానం ఇచ్చింది. ఊర్లో మేడంకి దూరు చెప్తే అర్జీ ఇస్తే ఆ అమ్మాయికి ఊరోళ్ళకి చెప్తే ఊరోళ్ళు ఏడాడ నాకు జాగాలు ఉన్నాయి, నాకు పోనీకుండా తొందరిస్తాను. ఆ కాలం ఇంకా ఇచ్చిందాము. అది అడిగిన దానికి కుతంత్రంలో ఊరోళ్ళు వీళ్ళు ఇద్దరు ముగ్గురు జమ అయ్యి తొందరిస్తాడు. గ్రామం వాళ్ళు అని చెప్పి వాళ్ళ ముందు చెప్పుకొని నాకు లేని సమస్యలంతా పెడతా ఉన్నారు. దావులు నేను ఎప్పటికీ ఆడ ఇంకా ఇచ్చిండామే కానీ వాళ్ళని అడగండా మేము ఆడ తొందర చేసిండా, నేను తొందర చేసిండా అని అడిగిన ప్రజల్ని నాతో ముందు వరిస్తూ ఉన్నా. లేని చీట్లు కేసులు ఈ జాగాలు పెరికేయాలి అనేది నీకు జాగా లేదు, నంబర్లే లేవు అని బెదిరికేసి పోలీసుని వాళ్ళని నాకు లేని సమస్యలు పెడతా ఉన్నారు. ఏడపోయిన డాక్లా వాళ్ళు చూపించలే, వాళ్ళు చెప్పండి మేము ఏమి ఉంటారు, లేవు ఉంటారు. నాకు సాధ్యమవుతా ఉండ ఇంత బట్టి. వీడియో మేడం వస్తుంది, ఆడ మండలకు పోతే డాక్లా ఏమంటే లేదు బాగుంటుంది, డాక్లా చేయమంటే చేయలేదు. వీళ్ళ చెప్పండి నేను చూపించలేదు, లేదు మీది అని చెప్పిండారు. నేను అట్లే చెప్తాను.